అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 33. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇది మనసులో ఇంత భయం పెట్టుకుందా? చచ్చినా దీనికి విషయం చెప్పకూడదు. తెలిసిందంటే ఇది భయపడి కంగారు పడి మొత్తం చెడగొట్టేస్తుంది అనుకుంటూ తల విదిల్చాడు అర్జున్. అప్పుడే బామ్మగారు లోపలికి వస్తూ కనిపించారు. హాయ్ బామ్మ, ఏంటి నైట్ రాలేదు? అది అక్కడే ఉండమని గొడవ చేసింది బాబు. వాళ్ళ పెద్దవాళ్ళెవరూ లేరు కదా. లలితకి ఒంట్లో బాలేదన్నారని చూసి వెళ్దామని వచ్చాను. సాయంత్రం మళ్ళీ వెళ్ళాలి. బయటి వాళ్ళతో కూడా భలే కలిసిపోతున్నారు బామ్మగారు అంటూ ఆవిడని పక్కనే కూర్చోబెట్టాడు అర్జున్. అందరం మనుషులమే. మన అనుకుంటే మనవాళ్ళవుతారు. కాదు అనుకుంటే పరాయి వాళ్ళలానే మిగిలిపోతారు. నీకో విషయం తెలుసా బాబు? పెళ్ళైన కొత్తలో నేనసలు ఇలా ఉండేదాన్నే కాదు. ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. మా అత్తమ్మ అంటే భయపడేదాన్ని. అప్పట్లో అత్తల డామినేషన్ ఎక్కువగా ఉండేది కదా. కానీ మా ఆయన అలా కాదు. తన మన అనే భేదం లేకుండా అందరికీ సహాయం చేసేవారు. అందరితో నవ్వుతూ మాట్లాడేవారు. ఆయన్ని చూస్తే ఆశ్చర్యమేసేది నాకు. నేనిలా ఎవరితోనూ కలవట్లేదని దగ్గర కూర్చోబెట్టుకొని మరీ అందరితో కలివిడిగా ఉండేలా మార్చేశారు నన్ను. అందరూ మీనమ్మది నీ పోలిక అంటారు గాని, నిజానికి దానికంతా వాళ్ళ తాత పోలికే వచ్చింది. చిన్నప్పటి నుంచి అందరితోనూ కలివిడిగా ఉండేది. హ్మ్. అందుకేనా మీకు మీనా అంటే అంతిష్టం? తాతగారి పోలికలు వచ్చాయనే కదా అంటాడు అర్జున్. ఆవిడ నవ్వుతూ అర్జున్ వైపు చూసింది. అలానే అనుకో అంటుంది. కానీ బామ్మ, మీరు మీనాక్షి వాళ్ళ అమ్మ తరపున వాళ్ళు కదా. మరి వాళ్ళ నాన్న తరపున ఎవరూ లేరా? ఎందుకు లేరు బాబూ? వాళ్ళ నాన్న తరపున బంధువులం కూడా మేమే. ఆ! అదెలా సాధ్యం అని అడుగుతాడు అర్జున్. వాడు నా మేనల్లుడే బాబూ. అంటే నా ఆడపడుచు కొడుకన్నమాట. నా ఆడపడుచు భర్త తాగుడు వల్ల చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అత్తమామలు కొడుకుతో కలిసి మా ఇంటికి వచ్చి ఉండేవారు. అంతమందిని ఎలా పోషించేవారు బామ్మ? మాకప్పట్లో పొలాలుండేవిలే బాబూ. మీ తాతయ్య గారి పెద్దరికంతో అంతా దాన ధర్మాలకే పోయింది. మరి మీరేమీ అడగలేదా? పిల్లలకి ఏమీ ఉంచట్లేదని మీకు కోపం వచ్చేది కాదా బామ్మ? అప్పట్లో అదొక గౌరవం బాబూ. అయినా చిన్న వయసులోనే పెళ్లి చేసి భర్తతో పంపించేవారు. అప్పుడు మాకేం తెలుస్తుంది? అప్పుడైతే ఏమీ అనిపించలేదు గానీ, మా మీనమ్మ అప్పులు తీర్చడానికి కష్టపడుతుంటే ఆయన మీద నాకు బాగా కోపం వచ్చేది. ఉన్నదంతా ఊళ్ళలోకి ఊడ్చిపెట్టేశాడు. ఇప్పుడు ఆడపిల్ల కష్టపడాల్సి వస్తుందని చాలాసార్లు తిట్టుకున్నాను కూడా. ఆవిడ మాటలకి అర్జున్‌కి నవ్వొచ్చింది. కానీ ఆస్తులు పోయినా చాలామంది ఆప్తులని ఇచ్చి వెళ్ళాడు బాబు. ఇప్పటికీ ఊరంతా ఆ గౌరవాన్ని మా కుటుంబం మీద చూపిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్ళింట్లో శుభకార్యంలా చేస్తారు. అదంతా ఓకే బామ్మ. కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సాయం చేయలేదు కదా అని అడుగుతాడు అర్జున్. అందరివి అరకొర బ్రతుకులు బాబు. పిల్లల చదువు కోసం, పెళ్ళిళ్ళ కోసం తాహతకు మించి ఖర్చు పెడుతున్నారు. అందరికీ అప్పులుంటాయి. అలాంటి వాళ్ళ నుంచి మనం ఆశించటం కూడా తప్పే. వాళ్ళ ఆదరణ కోరుకోవాలి కానీ ఇంకేమీ ఆశించకూడదు అంటుంది బామ్మ. అర్జున్ మౌనంగా ఆవిడ వైపే చూస్తున్నాడు. నీకో విషయం తెలుసా? నా కూతురు, అల్లుడు చనిపోయినప్పుడు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చి అక్కడి నుంచి దహన సంస్కారాలకి తీసుకువెళ్ళే వరకు అంతా చుట్టుపక్కల వాళ్ళే చూసుకున్నారు. ఆ తర్వాత ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు అని అడిగినా ఎవరు సమాధానం చెప్పలేదు. తర్వాత చూసుకుందామని మాట దాటేశారు. అది సాయం కాదంటావా? మా ఆయన ఏం సంపాదించాడో లెక్క తెలియదు కానీ వాళ్ళందరి ఆదరణ మాత్రం సంపాదించుకోగలిగాడు. అదే నాకు కోట్ల ఆస్తితో సమానం. అర్జున్ ఆలోచనలో మునిగిపోయాడు. ఉండండి బాబు, లలితని చూసొస్తాను అంటూ గదిలోకి వెళ్ళిందావిడ. అర్జున్‌కైతే అలా చెప్పుకునే అంత మంచి విషయాలేమీ లేవు. వాళ్ళ తాతయ్య చనిపోయినప్పుడు బాగా చిన్నపిల్లాడు అర్జున్. కానీ అన్ని డబ్బులతోనే జరిపించటం మాత్రం అతనికి గుర్తుంది. ఎందుకంటే వాళ్ళ నానమ్మకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం లేకపోవటం వల్ల ఆ కార్యక్రమాలకి డబ్బులన్నీ అభి అర్జున్ చేతికే ఇచ్చింది. మేనేజర్ లెక్కలు చూసి రిసిప్ట్ తీసుకుని డబ్బులిచ్చి పంపించేవాడు. అవన్నీ గుర్తు చేసుకుంటూ మెట్ల వైపు చూశాడు. మీనాక్షి గదిలోనే ఉంది. అర్జున్ పిలిచినట్టు అనిపించి గదిలో నుంచి తొంగి చూసింది మీనాక్షి. అర్జున్
కూర్చున్న చోటు ఆ గదికి కనిపిస్తూ ఉండటంతో ఏంటి అని కళ్ళెగరేసింది. అర్జున్ నవ్వుతూ తనని కిందికి రమ్మని సైగ చేశాడు. దాంతో కిందికి వచ్చి అతని ఎదురుగా నిలబడింది. అర్జున్ తన చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నీకు తాళి మార్చాలి అన్నావు కదా, ఎప్పుడు అని అడుగుతాడు అర్జున్. ఎల్లుండి. ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఇక్కడ చేయటం కంటే మీ ఊర్లో చేయటమే బాగుంటుందేమో అని. మీనాక్షి ఆశ్చర్యంగా చూస్తూ నిజంగానే అంటున్నారా? చూడండి, నన్నొక్కదాన్ని పంపిస్తే కుదరదు. మీరు కూడా వస్తానంటేనే అంటుంది మీనా. నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. రేపు మధ్యాహ్నం బయలుదేరదామా అంటాడు అర్జున్. మీనాక్షి అయోమయంగా చూస్తూ మెట్ల వైపు పరుగు తీసేసరికి అర్జున్ తన వెంటే వచ్చాడు. గదిలోకొచ్చి బెడ్ మీద తడుముతుంటే అర్జున్ వింతగా చూస్తూ ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. అదేనండి, నేను నిద్రలో ఉన్నాననుకుంటా. కలలో మీరు నాకు బోలెడన్ని వరాలు కురిపించేస్తున్నారు. నా బాడీ ఎక్కడుందో వెతకండి. నిద్ర లేపితే గాని ఈ కల పోదు అంటుంది మీనా. తన వెటకారం అర్థమైన అర్జున్ మూతి బిగించి తన నెత్తి మీద గట్టిగా మొట్టేసరికి అమ్మ అంటూ అరిచి బెడ్ మధ్యలో సెటిల్ అయింది. పోనీలే పాపం, ఏడుస్తున్నావని నా పనులన్నీ పక్కన పెట్టుకొని వస్తానంటుంటే వెటకారం చేస్తావా? పో, ఎక్కడికి వెళ్ళేదే లేదు, ఇంట్లోనే ఏడు అంటాడు. సారీ సారీ, ఏదో తమాషా చేశానండి, దానికి ఇంత కోప్పడాలా అంటూ అర్జున్ చెయ్యి పట్టుకొని బెడ్ మీదకి లాగింది. అయినా సరే నాకు కోపం తగ్గలేదు, ముందు కూల్ చెయ్యి అంటాడు అర్జున్. కూల్ చేయాలా? అయితే ఉండండి అంటూ బెడ్ దిగి బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని పిలిచాడు. కూల్ చేయమన్నారు కదా, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలున్నాయేమో తీసుకొస్తాను అంటుంది మీనా. నిన్ను, వెటకారం బాగా ఎక్కువైపోయిందే నీకు అంటూ అర్జున్ ముందుకొచ్చేసరికి బయటికి పరిగెత్తింది తను. ఇద్దరు కిందికొచ్చేసరికి బామ్మ లలిత హాల్లోనే కూర్చుని ఉన్నారు. అర్జున్ తరుముతుంటే తప్పించుకుంటూ వాళ్ళిద్దరి వెనుక తిరుగుతుంది మీనాక్షి. వీళ్ళ అల్లరికి గదిలో ఉన్న అభి, ప్రసాద్ గారు కూడా బయటికొచ్చారు. ఏంటర్రా, ఏమైంది అంటూ బామ్మ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తుంది. మీనాక్షి లలిత వెనక్కి వెళ్ళి దాక్కునేసరికి అర్జున్ అలుపు తీర్చుకుంటూ మర్యాదగా పక్కకి రావే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. చూడమ్మమ్మ, ఏదో తమాషా చేస్తే కోప్పడుతున్నారు. తమాషా కాదు బామ్మ, వెటకారం బాగా ఎక్కువైంది దీనికి అంటూ ముందుకు వచ్చి లలిత వెనకనున్న తన చెయ్యి పట్టుకోబోతే మీనాక్షి కంగారులో లలితని తోసేసి సోఫా వెనక్కి దూకింది. లలిత కింద పడబోతుంటే అభి కంగారుగా ముందుకొచ్చి పట్టుకున్నాడు. తను కంగారు పడుతూ అభి నుంచి దూరంగా జరిగి గదిలోకి వెళ్ళిపోయింది. తన ప్రవర్తన వింతగా తోస్తుంది అభికి. తన ఇష్టం గురించి చెబితే ఏదైనా యూజ్ ఉంటుందేమో అన్న ఆశతో ఓపెన్ అయ్యాడు. కానీ తను మరింత దూరం అవుతుంటే అభి మనసుకి కష్టంగా ఉంది. ఎవరికీ తెలియకుండా ఇద్దరి మనసుల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంటే ఇవేమీ తెలియని కొత్త జంట వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. అర్జున్, మీనాక్షి బయటికి పరిగెత్తేసరికి ప్రసాద్ గారు నవ్వుకుంటూ అభి వైపు చూశారు. ఈ ఇంట్లో ఇలాంటి సంతోషాలు చూస్తానని కలలో కూడా అనుకోలేదురా. మీనాక్షి ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచే ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయి. ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలం చెప్పు? తనని బాధ పెట్టుకోకుండా చూసుకోవడం తప్ప అంటారు. ఆయన మాటలకి బామ్మగారు మురిసిపోతుంటే అభి ఆలోచనలో పడ్డాడు. ఇద్దరి గిల్లి కజ్జాలు ముగిసిన తర్వాత లోపలికి వచ్చారు. ఈలోపు పాప స్కూల్ నుంచి రావటంతో మీనాక్షి తనకి స్నాక్స్ పెట్టి ఆడిస్తుంటే అర్జున్ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ ఆలోచనల నుంచి బయటపడాలని అభి కూడా వర్క్లో మునిగిపోయాడు. కాసేపటికి బామ్మగారు వెళ్తానని చెప్పటంతో డ్రైవర్తో పంపించాడు అర్జున్. లలిత గది నుంచి బయటకు వచ్చి మీనాక్షి కోసం వెతుకుతుంటే బయట ఆడుకుంటున్నారని చెప్పాడు అర్జున్. దాంతో తను కూడా బయటకు వచ్చి కూర్చుంది. అర్జున్ ల్యాప్టాప్ పక్కన పెడుతూ అభి వైపు చూశాడు. అన్నయ్య, ఏమైంది అలా ఉన్నావు? లలితకి నా ఇష్టం చెప్పాను, అయినా తను ఏమీ చెప్పలేదంటే తనకి నా మీద ఇష్టం లేదేమోరా. అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది. నిజంగా నువ్వంటే ఇష్టం లేకపోతే నువ్వు నీ ఇష్టం చెప్పిన వెంటనే ఇష్టం లేదు అని చెప్పేసేది కదా. అలా చెప్పలేదు అంటే ఇంకేదో రీజన్ ఉంది. బహుశా తన వల్ల మీనాక్షికి ఇబ్బంది కలుగుతుందని భయపడుతుందేమో. నేను తనతో ఒకసారి మాట్లాడి చూస్తానన్నయ్యా, నువ్వు టెన్షన్ పడకు అని అభికి సర్ది చెప్పి బయటికి వచ్చాడు అర్జున్. అప్పుడే మీనాక్షి
పాపకి స్నానం చేయిస్తానని లోపలికి తీసుకువెళ్ళింది. లలిత కూడా వెళ్ళబోతుంటే అర్జున్ తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు. ఏమైంది అర్జున్ బాబు? ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి లలిత అని చెప్పేసరికి అక్కడే ఆగింది. నీకు నిజంగానే మా అన్నయ్య అంటే ఇష్టం లేదా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అని అడుగుతాడు అర్జున్. లలిత మౌనంగా నిలబడింది. ఇలాంటి విషయాల్లో మౌనం మంచిది కాదు లలిత. నువ్వు నోరు తెరిచి చెబితేనే నేనేదైనా చేయగలను. ఇష్టం లేదు అంటే ఇప్పుడే చెప్పేయ్. నేను అన్నయ్యకి ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను అంటాడు. అర్జున్ మాటలకి లలిత ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయేసరికి అయోమయంగా చూశాడు. ఏమైంది ఈ పిల్లకి? అరే, ఇష్టమో కాదో చెబితేనే కదా నాకు తెలిసేది. ప్రతిదానికి అలా మూగదయ్యంలా ఏడుస్తుంటే నేనేం చేసేది? ఉఫ్, మీనాక్షినే బెటర్. తప్పో ఒప్పో తను అనుకున్నది సూటిగా చెప్పేస్తుంది. ఈ లలిత మాత్రం ఏ విషయంలోనూ నోరు విప్పదు అనుకుంటూ అక్కడే కూర్చున్నాడు అర్జున్. కాసేపటికి బామ్మని డ్రాప్ చేసి వచ్చాడు డ్రైవర్. అర్జున్ చేతికి కీస్ ఇచ్చి వెళ్ళబోతూ వెనక్కి తిరిగాడు. ఏంటి, ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు అర్జున్. అది సార్. పర్లేదు చెప్పు చందు, ఏంటి విషయం? అదే సార్, నిన్న పాపని స్కూల్లో దించేసి వస్తుంటే శకుంతలమ్మ గారు కారాపి లలిత మేడంతో మాట్లాడారండి. వాట్? ఎప్పుడు? నిన్న ఉదయం సార్. ఏం మాట్లాడారు? తెలీదు సార్, దూరంగా తీసుకువెళ్ళి మాట్లాడారు. నాకైతే ఏమీ వినిపించలేదు. ఆ తర్వాత ఎందుకో లలితమ్మ ఏడుస్తూ వచ్చారు. ఏమైందని అడిగితే సమాధానం చెప్పలేదు. మీకేమీ చెప్పొద్దని చెప్పారు. కానీ ఎందుకో మీకు ఈ విషయం చెప్తే మంచిదనిపించింది సార్, అందుకే చెప్పాను. శకుంతలాదేవికి లలితతో ఏం పని? ఏదో ఉంది. ఆవిడ వల్లే లలిత బయటపడటం లేదేమో. సార్, హా, ఓకే చందు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అంటాడు అర్జున్. పర్లేదు సార్, వెళ్ళొస్తాను అంటూ డ్రైవర్ వెళ్ళిన తర్వాత ఆలోచనలో మునిగిపోయాడు అర్జున్. ఈ శకుంతలాదేవి ఎన్ని రోజులు సైలెంట్గా ఎందుకుందా అనుకుంటున్నాను. నాకు అనుమానం రాకుండా ఏదో చేస్తుందన్నమాట. ముందు ఆవిడ లలితతో ఏం మాట్లాడిందో తెలుసుకోవాలి అనుకుంటూ లోపలికి నడిచాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే ప్రసాద్ గారితో పాపని స్కూల్కి పంపించి ఆఫీస్కి బయలుదేరారు మీనాక్షి, అర్జున్. అభి కోసం వెయిట్ చేస్తుండగా బయట కార్ సౌండ్ వినిపించింది. మావయ్య గారు అప్పుడే వచ్చేశారా అంటూ డోర్ దగ్గరికి వచ్చి చూస్తున్న తను శకుంతల కార్ దిగి రావటం చూసి ఆశ్చర్యపోతూనే ఏవండి అని పిలిచేసరికి ఏంటి మీనా అంటూ అర్జున్ తన పక్కకొచ్చాడు. శకుంతల నవ్వుతూ లోపలికి అడుగు పెట్టబోతుంటే పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి నేలకేసి కొట్టాడు. పగిలిన గాజు పెంకులు గుమ్మానికి అడ్డంగా పడేసరికి బయటే ఆగిపోయింది శకుంతల. ఎందుకొచ్చావు అంటాడు. నేనేం నీకోసం రాలేదు. నా పెద్ద కొడుకుని నాతో తీసుకువెళ్ళటానికి వచ్చాను. ఎక్కడ వాడు? అభి, అభి అంటూ ఆవిడ పిలుస్తుంటే గదిలో నుంచి బయటకు వచ్చాడు అభి. అర్జున్, ఎవర్రా అంటూ ముందుకు వచ్చిన అభికి శకుంతల కనిపించేసరికి షాక్ అయ్యాడు. అభి, బయలుదేరు, మన ఇంటికి వెళ్దాం అంటుంది శకుంతల. కుదరదు, మా అన్నయ్య ఎక్కడికి రాడు. తమరు వచ్చిన దారిలోనే వెళ్ళండి అంటాడు అర్జున్. అదెలా కుదురుతుంది అర్జున్? మీ అన్నయ్య నా దగ్గర ఉండాలని కోర్టు తీర్పిచ్చింది కదా. అది వాడి చిన్నతనంలో ఇచ్చిన తీర్పు. ఇప్పుడు వాడికి మంచి చెడు తెలుసు. మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అంటాడు అర్జున్. ఆ మాట నువ్వు కాదు, మీ అన్నయ్యని చెప్పమను అంటూ అభి వైపు చూసిందావిడ. అభి మౌనంగా ఉండేసరికి నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నయ్య, ధైర్యంగా చెప్పు, నేనెక్కడికి రాను అని అంటాడు అర్జున్. అభి, ఒకసారి నా మాట వినకుండా ఆ శరణ్యని పెళ్లి చేసుకుని తప్పు చేశావు. ఇప్పుడు అదే తప్పు చేయొద్దు. నీకోసం నేను మంచి సంబంధం చూశాను. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది నాన్న. నా మాట విని నాతో వచ్చేయి. నేను చూసుకుంటాను కదా నిన్ను. అభి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి సూటిగా ఆవిడ వైపే చూస్తూ, నాకు మీ అవసరం ఉన్న వయసులో మీరెప్పుడు నన్ను చూసుకోలేదమ్మా. హాస్టల్లో పడేసి బరువు దించుకున్నావు. కానీ ఇప్పుడు నాకు నీ అవసరం లేదు. నేను నా తమ్ముడితోనే కలిసి ఉంటాను అని అభి స్థిరంగా చెప్పేసరికి శకుంతల షాక్ అయితే అర్జున్, మీనాక్షి సంతోషపడ్డారు. అభి, నన్ను కాదని నువ్వు సంతోషంగా బ్రతకలేవని గుర్తుపెట్టుకో అంటుంది శకుంతల. పిల్లల సంతోషాల్ని కూడా స్వార్థంతో చెడగొట్టే మనిషివి బహుశా నువ్వొక్కదానివే అనుకుంటాను. నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకోసారి నా కోసం ఇక్కడికి రావద్దు అంటూ
అర్జున్ వైపు తిరిగాడు అభి. అర్జున్, నేను సైట్‌కి వెళ్తున్నాను. అటునుంచటే ఆఫీస్‌కొచ్చేస్తాను. మీటింగ్స్ ఉన్నాయి కదా! మీరిద్దరూ ఆఫీస్‌కి వెళ్ళిపొండి అంటాడు అభి. సరే అన్నయ్య అంటూ అర్జున్ నవ్వుతూ చెప్పేసరికి అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శకుంతల కోపంతో రగిలిపోతుంటే ఇక బయలుదేరండి. లలిత, డోర్స్ లాక్ చేసుకో. అలాగే ఈవిడ నిలబడిన చోటుని క్లీన్ చేయమని మంగమ్మకి చెప్పు అని చెప్పి మీనాక్షిని తీసుకుని బయటికి నడిచాడు. శకుంతల కోపంగా లలితని చూస్తుంటే భయంతో తలదించుకొని తలుపు దగ్గరికి వేసింది తను. దాంతో మరింతగా రగిలిపోతూ కారు దగ్గరకొచ్చింది. ఆవిడ కారు బయటికి వెళ్తున్నప్పుడే ప్రసాద్ గారు కారులో లోపలికి వచ్చారు. కారు దిగి అర్జున్ వైపు చూస్తూ తనెందుకొచ్చింది అని అడిగాడు. పని లేక మీరు లోపలికి వెళ్ళండి నాన్న అంటూ ప్రసాద్ గారిని లోపలికి పంపించి మీనాక్షితో పాటు కారులో బయలుదేరారు అర్జున్. ఆ రోజు ఆఫీస్లో పనెక్కువగా ఉండటంతో ఆలస్యంగా ఇంటికి చేరారు అభి, అర్జున్, మీనాక్షి. పాపకి అన్నం తినిపించి నిద్రపుచ్చింది లలిత. ప్రసాద్ గారు కూడా భోజనం చేసి నిద్రపోయారు. లలిత వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అక్క, పాప పడుకుందా? పడుకుంది మీనా. సరే, ఇంతకి నీకెలా ఉంది? మళ్ళీ జ్వరం రాలేదు కదా? భోజనం చేశావా? మందులు వేసుకున్నావా? బానే ఉంది మీనా. తినేసి మందులు కూడా వేసుకున్నాను. మీరు ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దురు అని లలిత చెప్పేసరికి అభి నాకు ఆకలిగా లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. అర్జున్ కూడా ఆకలి లేదని జ్యూస్ తీసుకురమ్మని మీనాక్షితో చెప్పి గదిలోకి వెళ్ళిపోయేసరికి అభికి, అర్జున్కి జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టి గదిలోకి వెళ్ళింది మీనాక్షి. అప్పటికే అర్జున్ స్నానం చేసి బెడ్ మీద కూర్చున్నాడు. మీనాక్షి కూడా స్నానం చేసొచ్చి అర్జున్కి జ్యూస్ తెచ్చి ఇచ్చింది. అభికి ఇస్తే తర్వాత తాగుతానని చెప్పడంతో ఫ్రిడ్జ్లో పెట్టేసి తను భోజనం దగ్గర కూర్చుంది. లలిత తన పక్కనే కూర్చుంటూ బయట ఏమైనా తిన్నారా అని అడిగింది. ఎక్కడక్కా, నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు కదా! ఆ వర్కు మీటింగ్స్ ఫినిష్ చేసుకునేసరికి ఈ టైం అయింది. ఆయన టైం దాటితే భోజనం చేయరు, అందుకే జ్యూస్ తాగారు. మరి అభి గారు? బావగారు కూడా ఏమీ తినలేదక్కా, కానీ ఎందుకో జ్యూస్ కూడా వద్దన్నారు. లలిత బాధగా అభి గది వైపే చూస్తుంది. ఒక మనిషి లైఫ్లోకి రాంగ్ పర్సన్ వస్తే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ డిస్టర్బెన్స్ మా అక్క వల్లే అవ్వటం నాకు చాలా బాధగా ఉందక్క. పాపం అభిగారు. తను భోజనం ముగించి గదిలోకి వెళ్ళిపోయింది. లలిత ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. నీరసంగా గదిలోకి అడుగుపెట్టేసరికి అర్జున్ తన వైపు చూశాడు. ఉదయం నుంచి ఉరుకులు పరుగుల మీద గడిచిందేమో తన ఓపికంతా అక్కడే అయిపోయింది. అర్జున్ ఆశగా చూస్తుండేసరికి అలసట మర్చిపోయి అతని పక్కకి చేరింది. అర్జున్ తనని దగ్గరికి తీసుకుంటూ కళ్ళలోకి చూశాడు. ఒకసారి నువ్వు చెప్పావే, పెళ్ళయ్యాక ఆడవాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అంటాడు అర్జున్. ఏం చెప్పాను అంటూ అయోమయంగా అడిగింది మీనాక్షి. అదే, పనులన్నీ పూర్తి చేసుకుని హాయిగా నిద్రపోదామని గదిలోకి వచ్చేసరికి కడుపు ఆకలి తీరిన మొగుడు ఒంటి ఆకలి తీర్చుకోవటానికి ఏదో చూస్తూ ఉంటాడు అన్నావు కదా! ఓ, అదా! అది జనరల్ మ్యాటర్. అందరికీ తెలిసిందే కదా అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి చాలా అలసటగా ఉన్నట్టుంది కదా, పడుకో అంటాడు. వద్దు స్వామి, ఇప్పుడు కుదరలేదు కదా అని రేపు ఆఫీస్ మానేసి మరీ అదే పనిలో ఉంటారు. ఇవాళ చూశారుగా ఆఫీస్ పని ఎంత కష్టమైందో. నేను మేనేజ్ చేసుకుంటా అంటుంది మీనా. అలా ఏం చెయ్యనులే. అయినా ఇద్దరం ఆఫీస్‌కి వెళ్తుంటే మన పర్సనల్ లైఫ్ మిస్ అవుతుంది మీనా. నువ్వు మానేయొచ్చుగా అంటాడు అభి. మొదలుపెట్టారా? అసలు పెళ్ళాలు జాబ్‌కొస్తే మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంట అంటుంది మీనా. ఏయ్! ఏదో నాకనిపించింది చెప్పాను. నువ్వేదేదో ఊహించుకోకు. నీకెలా నచ్చితే అలా చెయ్యి అంటాడు. సరదాగా అన్నాలెండి. మనకి సరిపడా సౌకర్యాలున్నప్పుడు ఇద్దరం కష్టపడి మన పర్సనల్ లైఫ్‌ని దూరం చేసుకోవటం ఎందుకు? మానేస్తాను. కానీ లలితక్క పెళ్ళయ్యే వరకు ఆగండి. ఆ తర్వాత తనని అత్తగారింటికి పంపించి నేను ఇంటిని, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనా? థాంక్స్ అర్థం చేసుకున్నందుకు. సరే పడుకో అంటాడు అభి. రేపు ఆఫీస్ ఎగ్గొడితే మాత్రం ఊరుకోను మరి అంటుంది మీనా. సరే, పడుకో ఇక అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే లలితకి నిద్ర పట్టక గదిలోనే అటూ ఇటూ తిరుగుతుంది. అభి కనీసం జ్యూస్ కూడా తాగకపోయేసరికి తన మనసంతా భారంగా మారింది. అతనొస్తాడేమో అని మాటిమాటికి బయటికి తొంగి చూస్తూ ఉంది.
అభి ఎంతకీ బయటికి రాకపోయేసరికి తనే జ్యూస్ గ్లాస్ తీసుకుని అతని గది దగ్గరికి వచ్చి డోర్ కొట్టింది. డోర్ ఓపెన్ చేసిన అభి లలితని చూసి ఆశ్చర్యపోయాడు. అది నైట్ టైం అలా ఏమీ తినకుండా నిద్రపోకూడదు అభి గారు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగండి అంటుంది. నిజంగానే నాకు ఆకలిగా లేదు అంటాడు అభి. చూడండి, ఏమున్నా సరే అన్నం మీద అలిగి కూర్చోకూడదు. మీరిలా ఉంటే నా వల్లేనేమో అని బాధగా ఉంది. ప్లీజ్ అభి గారు తాగండి అని తను అడిగేసరికి అభి నవ్వుతూ గ్లాస్ తీసుకున్నాడు. సరే, నేను తాగుతాలే, నువ్వెళ్ళి పడుకో అంటాడు. లేదు, మీరు నా ఎదురుగా తాగండి, వెళ్తాను అంటుంది. అరే, ఇంత కూలింగ్ ఉంటే నేను ఫాస్ట్గా తాగలేను. నార్మల్ కూలింగ్కి వచ్చాక తాగుతా అంటాడు. సరే అయితే, అది కూలింగ్ తగ్గే వరకు బయట కూర్చుందాం రండి అని తను బయటికి నడిచేసరికి అభి తన వెనకే వచ్చాడు. డోర్ తీసి లాన్లోకి వచ్చి కూర్చున్నారు ఇద్దరు. ఇద్దరి మధ్యలో గ్లాస్ పెట్టి బెంచ్ మీద కూర్చున్నారు. తనేమైనా మాట్లాడుతుందేమో అని కాసేపు వెయిట్ చేసి తను నోరు విప్పకపోయేసరికి తన వైపు చూశాడు అభి. ఏంటి లలిత, ఎప్పుడు నేను సైలెంట్గా కూర్చుంటే నువ్వు మాట్లాడేదానివి, కానీ ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నావు. అదేం లేదు. చూడు లలిత, నా ఇష్టం నేను చెప్పాను. దానికి నువ్వంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకిష్టం లేదు, ఓకే, వదిలేయ్. ఇంతకు ముందులా నాతో నార్మల్గా ఉండు. ప్రామిస్, ఇంకెప్పుడు మనిద్దరి మధ్య ఆ టాపిక్ తీసుకురాను, సరేనా? లలిత తలెత్తి అతని వైపు చూసింది. మిమ్మల్ని కాదు అనేంత స్థాయి నాకు లేదు అభిగారు. మీకు నేను కరెక్ట్ కాదు. నాకు చదువు లేదు, ఆస్తి లేదు, పెద్ద అందగత్తెని కాదు. ఎందులోనూ మీకు నేను సరితూగను. మీరు నన్ను ఇష్టపడటం మీ మంచి మనసు కావచ్చు, లేదంటే నా మీద జాలి కావచ్చు, కానీ దానికి నేను సరైన దాన్ని కాదు అభిగారు అంటుంది లలిత. అభి తనని చూస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు నాకు నచ్చిన డ్రెస్సు కొనమంటే అన్నయ్య డ్రెస్సుకి ఎక్కువ ఖర్చు అవుతుంది, నీకు కొనటానికి డబ్బులు సరిపోవని అమ్మ చీరని కుట్టించి ఇచ్చేవారు. కాస్త ఎదిగిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చదివించలేమని నన్ను గవర్నమెంట్ స్కూల్కి మార్పించారు. ఏదైతే ఏంటి, ఎక్కడ చదువుకున్నా చదివే కదా అని సర్దుకుపోయాను. ఇంటర్ అవ్వగానే నా మెరిట్కి పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. వాళ్ళు ఫ్రీగానే చదివిస్తామన్నారు. కానీ ఎక్కువ చదివితే అంతకన్నా ఎక్కువ చదివే వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని మా నాన్న చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆ సమయంలో నాకు ఒకటే అనిపించేది అభిగారు, నన్నెందుకు వీళ్ళు శాసించాలి? బయటికెళ్ళి నా బ్రతుకు నేను బ్రతకాలి అనిపించేది. కానీ ధైర్యం చేసి వెళ్ళలేకపోయాను. నేను పెరిగిన వాతావరణం అనుకుంటాను. నాకు ఆ ధైర్యం లేదు. ఇప్పటికీ ఆడపిల్లల మీద, వాళ్ళ చదువుల మీద పెత్తనం చేస్తూనే ఉన్నారు కొంతమంది. మన మంచికే చేస్తున్నామని వాళ్ళనుకుంటారు. కానీ మనం కోరుకున్న జీవితాన్ని దూరం చేస్తున్నామేమో అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. నా లైఫ్‌ని మా నాన్న నిర్ణయం బంధించినట్టు మీ లైఫ్‌ని మీ అమ్మగారి నిర్ణయం బంధిస్తుంది అంటుంది లలిత. తెలుసు, చందు చెప్పాడు. మా అమ్మ నీతో మాట్లాడిందంట కదా, ఏం మాట్లాడింది అని అభి అడిగేసరికి లలిత సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఇంతకీ శకుంతల లలితతో ఏం మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం. చూడు, నీ చెల్లెల్ని అడ్డు పెట్టుకుని నువ్వు నా పెద్ద కొడుక్కి వల వేస్తున్నావని నాకు బాగా తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే, నా కొడుకు నా మాట ప్రకారం నడుచుకోలేదంటే నేను ఏం చేయడానికైనా వెనుకాడను. అర్జున్ విషయంలో ఆ మీనాక్షి నన్ను ఓడించింది. నీ విషయంలో కూడా అదే జరిగిందంటే మొత్తం అందరినీ తగలబెట్టేస్తాను, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారండి? అభి గారికి నాకు మధ్య అలాంటిదేం లేదు. మీరు పొరబడుతున్నారు అంటుంది లలిత. ఏయ్, నాటకాలాడకే. నీ బాగోతమంతా ఆ శరణ్య ముందే చెప్పింది. ఎప్పుడో నువ్వు బీచ్లో మునిగిపోతున్న వాడిని కాపాడిన క్షణం నుంచే వాడు నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాడు. కాకపోతే నీ ప్లేస్లోకి ఆ శరణ్య వచ్చి మోసం చేసి పెళ్లి చేసుకుంది. దాన్ని ఎలా అయినా నా కొడుకు లైఫ్లో నుంచి పంపించాలని డిసైడ్ అయ్యాను. నా అదృష్టం, నేనేమి చేయకుండానే అది అభిని వదిలేసిపోయింది. ఒక పీడ విరగడైంది అని సంతోషపడేలోపు నువ్వొచ్చి తగలబడ్డావు. లలితకి అంత అయోమయంగా ఉంది. ఆవిడ చెప్పేది కొద్ది కొద్దిగా అర్థమవుతున్నా ఏదో తెలియని అయోమయంలో మునిగిపోయింది లలిత. వాడు ప్రేమించింది శరణ్యని కాదు, నిన్ను అన్న విషయం వాడికి తెలిసిపోయింది. నాకు తెలిసి ఎలా అయినా నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తాడు. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు. కాదు అని వాడి పక్కన భార్యగా నిలబడాలని ప్రయత్నిస్తే నిన్నేమి చేయను.
నిన్ను ఇంట్లో పెట్టినందుకు నీ చెల్లెల్ని పైకి పంపిస్తాను. జాగ్రత్త. తననే కాదు, నీ అమ్మమ్మని, మీ అమ్మా నాన్నలని కూడా చంపించి ఆ కేసుని మాఫీ చేయగల సత్తా నాకుంది. అది మర్చిపోకు. నువ్వెంత త్వరగా ఆ ఇంటి నుంచి బయటికి వెళితే అంత మంచిది. కాదు అంటే మీ అక్క చెల్లెళ్ళతో పాటు నా కొడుకులని కూడా భూమి మీద లేకుండా చేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది శకుంతల. అభి షాక్‌తో తననే చూస్తున్నాడు. నాకు మంచి జీవితం దొరకకపోయినా పర్లేదు అబ్బిగారు. కానీ నా వల్ల మీకు, ఈ కుటుంబానికి చెడు జరగకూడదు. మన పరిచయం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనివ్వండి ప్లీజ్ అంటూ మౌనంగా కూర్చుంది. అభి జ్యూస్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టాడు. థ్యాంక్స్ నా ప్రశ్నకి సమాధానం ఇచ్చినందుకు అని నవ్వుతూ లోపలికి నడిచేసరికి అయోమయంగా చూసింది తను. వెళుతూ వెనక్కి తిరిగాడు అభి. నేనడిగిన సమాధానం మా అమ్మ నీతో ఏం మాట్లాడింది అని కాదు. నా మీద నీ ఇష్టం ఏంటి అని. డైరెక్ట్‌గా చెప్పకపోయినా నా మీద ఇష్టాన్ని తెలియజేసినందుకు థాంక్స్ చెప్పాను. వెళ్ళి పడుకో అని అభి చెప్పేసరికి తను మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. అభి కూడా తన గదిలోకొచ్చి బెడ్ మీద వాలాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే పాపని రెడీ చేసి స్కూల్‌కి తీసుకువెళ్తుంది లలిత. పాపనెత్తుకొని వెనక సీట్‌లో కూర్చుంది. ఇంతలో అభి వచ్చి తన పక్కనే కూర్చునేసరికి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీకు తోడుగా వస్తున్నాను. ఏ రాకూడదా? నాకు తోడుగా రావటం ఏంటండి? అంటే దారంట పోయే కుక్కలు మొరుగుతుంటే భయపడుతున్నావు కదా! అందుకు అంటూ డ్రైవర్ వైపు చూసి కారు స్టార్ట్ చేయమని చెప్పాడు. అతని మాటలు లలితకి అర్థం కాలేదు. కానీ సైలెంట్‌గా కూర్చుంది. విండో నుంచి చూస్తున్న అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి మీనాక్షి కనిపించింది. ఏంటండి నవ్వుతున్నారు? ఏం లేదు. ఏదో జోక్ గుర్తొస్తేను. మీరు జోకులకి కూడా నవ్వుతారా? అంటుంది మీనా. అదేంటి అలా అడిగావు? ఆహా! అంటే తమరు ఏ మ్యాటర్‌కి ఎలా రియాక్ట్ అవుతారో మీకే తెలీదు కదా! అందుకే అడిగాను అంటుంది మీనా. హ్మ్. వెటకారం తగ్గించుకోకపోతే తన్నులు తింటావు. ఊరెళ్ళాలి కదా! పోయి రెడీ అవ్వు. ఆ! నిన్న వెళ్దామని చెప్పి ఆఫీస్ వర్క్‌లో పడి మర్చిపోయారు. ఇప్పుడేమైంది? సాయంత్రం కదా నీకు తాళి మార్చేది. మనం ఆఫ్టర్‌నూన్ కల్లా చేరుకుంటాం. బామ్మగారికి ఫోన్ చెయ్యి. త్వరగా రమ్మని చెప్పు. బయలుదేరింది. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. తమరు రెడీ అవ్వండి అంటూ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటుంటే అర్జున్ నవ్వుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. అర్జున్ రెడీ అయ్యి వచ్చేసరికి మీనాక్షి లగేజ్ అంతా సిద్ధం చేసింది. బామ్మగారు కూడా రావటంతో ప్రసాద్ గారిని తీసుకుని ఊరికి బయలుదేరారు. సగం దూరం వెళ్ళేసరికి మీనాక్షి పాప్కార్న్ తీసుకుని బామ్మగారికొకటి, ప్రసాద్ గారికొకటి ఇచ్చి తను కూడా ఇంకోటి తీసుకొని తింటుంటే ఫ్రంట్ మిర్రర్‌లో చూసి నవ్వుకుంటాడు అర్జున్. ఏంటి మీకు కావాలా? అని అడుగుతుంది. నాకొద్దు. నువ్వు తిను. చిన్న పిల్లలా పాప్కార్న్ తింటుంది చూడు. పాప్కార్న్ చిన్న పిల్లలే తినాలని రాజ్యాంగంలో ఏమీ రాసిలేదండి. ఎవరికి తినాలనిపిస్తే వాళ్ళు తినొచ్చు. నువ్వు ఊరుకోవే. డ్రైవ్ చేస్తున్నాడు కదా! అలా వాగకు. పర్లేదులే బామ్మ. అది మాట్లాడకపోతేనే డేంజర్. ఈ కబుర్లన్నీ బానే చెప్తున్నారు. పాపని తీసుకువెళ్దామంటే వద్దన్నారు. పాపం లలితక్క కూడా మనతో పాటొచ్చేది కదా! దానికి ఎగ్జామ్స్ ఉన్నాయంట మీనా. అబ్బో! ఎగ్జామ్స్. దాని వయసెంతండి? 3 ఏళ్ల పిల్లకి పరీక్షలేంటి? వాళ్ళకేమైనా పిచ్చా? అది వాళ్ళ రూల్ మరి. వాళ్ళెంత నేర్చుకున్నారో తెలియాలంటే పరీక్ష పెట్టాలి కదా! ఉఫ్! మంచిదైంది. నేను కాస్త ముందు పుట్టేశాను. లేదంటే ఈ 3 ఏళ్లకే చదువు అంటూ పీక్కు తినేవారేమో! అందరూ నవ్వుతుంటే మీనాక్షి మూతి ముడుచుకొని, కనీసం బావగారొచ్చినా బావుండేది అంది. అక్కడ ఆఫీస్ వర్క్ మొత్తం ప్రశాంత్ మీదే పడిపోతుంది మీనా. అన్నయ్య ఉంటే వాడికి కాస్త చేదోడుగా ఉంటాడని అంటాడు అర్జున్. అదే నిజమేలెండి. కానీ ఒకటే భయం. లలితక్క, అభిగారు మాత్రమే ఇంట్లో ఉన్నారంటే మీ నానమ్మ గారు 100 మాటలంటారు. అది హర్టవుతుంది. నానమ్మ లేదుగా. ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఊరికే ఏదేదో ఆలోచించి మా బుర్రలు పాడు చేయమాక. నా భయం నాది. పెళ్లి కావాల్సిన పిల్ల అలా నిందలేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అమ్మమ్మ, ఆ పెళ్లి వాళ్ళతో మాట్లాడావా? ఏమన్నారు? హా! మాట్లాడాను మీనమ్మ. లలిత జాతకం, ఆ అబ్బాయి జాతకం బేషుగ్గా కుదిరాయంట. 2 రోజుల్లో మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థానికి వస్తామన్నారు. అవునా? మన ఊరికి రావటానికి ఒప్పుకున్నారా? ఊర్లోనా అంటూ సాగదీశారు. వస్తారులే. నిశ్చితార్థమైన వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం.
అవన్నీ పూర్తయ్యే వరకు మనం ఊర్లోనే ఉండాలి. ఏంటి? అంటూ అర్జున్ కారాపేసరికి ఇద్దరూ అతని వైపు చూశారు. అదే బాబు 2 రోజుల్లో లలిత నిశ్చితార్థం. ఆ తర్వాత పెళ్లి. అవన్నీ చూసుకోవాలి కదా! దానికి మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి? అర్జున్ మీనాక్షి వైపు చూస్తూ లగేజ్ బ్యాగ్ పెద్దగా కనిపించినప్పుడే నాకు డౌట్ రావాల్సింది అంటాడు. అలా అంటావేంట్రా? వాళ్ళకి కొడుకులు లేరు కదా! అల్లుడుగా నువ్వే అన్నీ దగ్గరుండి జరిపించాలి అంటూ ప్రసాద్ గారు సర్ది చెప్పారు. అలా చెప్పండి మావయ్య. ఒక 15 రోజులు ఉండలేరా? అంటుంది మీనా. నేను ఒక్కరోజు గాని తీసుకొస్తే మీరేకంగా 10, 15 రోజులు ఇక్కడే కూర్చోబెట్టేలా ఉన్నారే. నా వల్ల కాదు. కావాలంటే ఆ నిశ్చితార్థం, పెళ్లి అన్నీ మనింట్లోనే జరిపించండి. పెళ్ళైన తర్వాత వధూవరులను తీసుకొని ఊరికి వద్దురు గాని అంటాడు అర్జున్. అది కాదండి. ఏది కాదండి? అంత దూరం నుంచి వాళ్ళిక్కడికొచ్చి అన్నీ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది చెప్పు? అదేదో అక్కడే జరిపించొచ్చు కదా బామ్మగారు. కావాలంటే నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను అంటాడు అర్జున్. నువ్వు చెప్పేది నిజమే బాబు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అక్కడే జరిపిద్దాం. హమ్మయ్య! బ్రతికించారు. అక్కడైతేనే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.